ఏదో వేరే బ్రాంచ్లో పనిచేస్తుందని తెలిసింది. ఆవిడ ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి కలిసి పూర్తిగా ఊరు నుంచే తరిమేస్తాను. ఇవాళ పని అయిపోయాక మనిద్దరం తొందరగా వెళ్ళి ఆవిడ్ని ఖచ్చితంగా చూద్దాం. ఇలాగే అక్క డైలీ అనుకుంటున్నాం, ఎప్పుడు పోతామో అర్థం కావట్లేదు. ఏ కవిత, కవిత, ఏం చేస్తున్నారు? పనేగా చేస్తున్నాను. ఇదేనా పనిచేసే లక్షణం? ఫోన్ చూస్తూనే ఉన్నారు. తీసుకునే జీతానికి సరిగ్గా పని చేయాలని తెలీదా? ఏంటక్కా, ఒక్క నిమిషం ఫోన్ చూస్తే ఏమవుతుంది? నిన్నేగా పనిలో చేరింది. ఏదో మీ అమ్మ వాళ్ళ కంపెనీ నష్టపోతుందన్నట్టు పెద్ద సీన్ చేస్తున్నారు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇది మా అమ్మ కంపెనీనే. అది ఝాన్సీ అమ్మ అందరికీ అమ్మలాంటిదే కదా, అలాగే కదా ఆవిడ మనల్ని చూసుకుంటున్నారు. అందుకే అలా అన్నాను. సరే, మీరందరూ పని చూసుకోండి. డ్యూటీ అయిపోయాక ఫ్రీ టైంలో ఫోన్ చూసుకోండి. ఇలా కానీ టైం పాస్ చేస్తుంటే నీ జాబ్కే ఇబ్బంది అవుతుంది. చూసుకో. ఏదో మన కంపెనీని కాపాడేసేదానిలాగా మాట్లాడుతున్నావు. నేనిక్కడ సూపర్వైజర్, నేను మాట్లాడకూడదా? ఇలా ఎదిరించి మాట్లాడుతుంటే ఝాన్సీ అమ్మకి కంప్లైంట్ చేస్తాను. అయ్యయ్యో వద్దమ్మా, ఫోన్ కావాలంటే మీరే పెట్టుకోండి, నేను పని చేస్తాను. చూడటానికి సాఫ్ట్గా ఉందన్నావు, ఇంత రఫ్గా ఉంది. ఇంతకు ముందు నా సూపర్వైజరే పర్వాలేదు కదే. ఏంటి జయరాణి, సౌండ్ చాలా ఎక్కువగా వస్తుంది. ఇలా పాత సినిమాలన్నీ రిలీజ్ అయినట్టు సడన్గా ఎక్కడి నుంచో వచ్చి ఈ కంపెనీలోనే పనికి చేరి ఇప్పుడు అందరినీ ఇలా బెదిరించేస్తున్నావే. ఇదిగో చూడండి, ఇది పని చేసుకునే చోటు. ఎందుకు అనవసరంగా ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నారు? ఓ, అందరూ పని చేసుకునే ఫ్యాక్టరీ. ఇది ఫ్యాక్టరీ అని నువ్వు చెప్తేనే తెలిసిందమ్మా. నేనేదో ప్లే గ్రౌండ్ అనుకున్నానులే. మీకేంటి సమస్య? నాకు పని కావాలి. మీరు జాబ్ ఉందని యాడ్ ఇచ్చారు. పెట్టిన అన్ని టెస్టుల్లోనూ నేను పాస్ అయ్యాను. అందుకనే జాబ్లో పెట్టుకున్నారు. ఇందులో అసలు మీకు సమస్య ఎక్కడుంది? పర్వాలేదు, శేషారత్నం నిన్ను పనిలోకి పంపించి కూర్చుని తిందాం అనుకున్నట్టు తయారయ్యాడా? ఎక్కడున్నాడు మీ ఆయన? ఇదిగో చూడండి, ఆయన మర్యాద లేకుండా వాడు వీడు అంటే బాగుండదు చెప్తున్నా. మా బావని యాక్సిడెంట్ చేసి కోమాలోకి పంపించిన వారిని వాడు వీడు అనకుండా సార్ రండి సార్, కూర్చోండి సార్, అయ్యా స్వామి అని అనాలా ఏంటి? ఇది పని చేసుకునే చోటు, వేరే విషయాలు ఏం మాట్లాడకండి. మీరు అనవసరంగా పర్సనల్ మోటివ్ అంతా వర్క్లో తీసుకొస్తున్నారు. ఇది అసలు మంచిది కాదు చెప్తున్నా. ఓహో, నువ్వు అలా వస్తున్నావా? వర్క్ చేసే చోట పర్సనల్గా మాట్లాడకూడదు, అది నువ్వు నాకు నేర్పిస్తున్నావు. సరే, వేరే ఏం మాట్లాడాలి నువ్వే చెప్పు. పని గురించి మాట్లాడండి. నా పనిలో ఏదైనా లోపం ఉంటే మీరు చెప్పండి. అలా కాదని అనవసరంగా మాట్లాడితే కంప్లైంట్ ఇస్తాను. కంప్లైంటా? ఎవరికి? నేను నీతో మాట్లాడుతున్నానని అత్తయ్యకి వెళ్ళి చెప్తావా? అలా చెప్తే అత్తయ్య నన్ను పనిలోంచి తీసేస్తారా, లేదు ఇంట్లో నుంచి పంపించేస్తారా? ఏదో పోతే పోనీలే, పాపం కదా అని నిన్ను పనిలో పెట్టుకున్నారు. మరీ ఎక్కువ చేయకు, సరేనా? అవును, నువ్వు ఉండేది ఎక్కడ చెప్పు. అదంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఎంప్లాయీ రిజిస్టర్ తీసుకుని నా రూమ్కి రా. కొన్ని లెక్కలు చూసి సెటిల్ చేయాల్సినవి ఉన్నాయి, రా. మేడం, ఈయన కొంచెం రౌడీ టైపు. ఆయనతో పెట్టుకోకండి మేడం. చెప్పిన పని చేసేసేయండి మేడం. ఆటో. పోనీ బాబు. ఇది ఎక్కడుంటుంది అని ఈరోజు కనిపెట్టే తీరాలరా, అసలు వదిలిపెట్టకూడదు. పోనీరా బండి.
అయ్యయ్యో, ఆ దొర నన్ను ఫాలో అవుతున్నాడే. నేను అవుట్ హౌస్లో ఉంటున్నానని తెలిస్తే పెద్ద ఇబ్బంది అవుతుంది. ఇప్పుడేం చేయాలి? పో పో పో, వదలకూడదు. అమ్మా చెప్పమ్మా. ఆ దొర నన్ను వెనకాలే ఫాలో అవుతూ వస్తున్నాడమ్మా. ఏమంటున్నావమ్మా? అవును బంగారి, కారులో ఫాలో అవుతూనే వస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మా నువ్వింటికి రావద్దు. నువ్వు ముందు గుడికి వెళ్ళు, ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళు. అలా మారి మారి ఆటోలోనే వెళ్తూ ఉండు. ఇంటికి మాత్రం రావద్దమ్మా. ఏ ఎంతసేపు అని తిరుగుతుంటానే? అమ్మా అతన్ని కాస్త తిప్పు, పర్వాలేదు. అలా మారి మారి ఆటోలోనే వెళ్తూ ఉండు. ఇంటికి మాత్రం రావద్దమ్మా. ఏ ఎంతసేపు అని తిరుగుతుంటానే? అమ్మా అతన్ని కాస్త తిప్పు, పర్వాలేదు. ఒక మూమెంట్లో కన్ఫ్యూజ్ అయ్యి అతనే వదిలేసి వెళ్ళిపోతాడు. అయినప్పటికీ ఫాలో అయ్యి వచ్చాడు అంటే నేను చూసుకుంటాను. సరే బంగారే. బాబు బాబు, ఆ గుడి దగ్గర ఆపు. అలాగే మేడం. రే, లెఫ్ట్కి రా, లెఫ్ట్కి రా, లెఫ్ట్కి తీసుకో. అక్కడ ఉన్నారు చూడు. వెయిట్ చే బాబు, వస్తాను. సరే మేడం. లెఫ్ట్కి తీసుకో, అక్కడ ఉన్నారు చూడు. వెయిట్ చే బాబు, వస్తాను. సరే మేడం. గుడికి పోతున్నావా నువ్వు? ఎక్కడికైనా పోవే, ఇవాళ నా నుంచి నువ్వు తప్పించుకోకూడదు. నువ్వు ఎక్కడుంటావా అని చూడాల్సిందే. వచ్చింది వచ్చింది, ఆటోలో ఎక్కింది చూడు. ఇంటికే వెళ్తుందనుకుంటా, మిస్ అవ్వకూడదు. పో, ఫాలో చేయి, ఫాలో చేయి.